ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి ఆలోచనలు, చేసే ప్రయత్నాలలో మార్పులు తీసుకొస్తారు. కొంతకాలంగా కొంతమంది మీద ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా పోతుంది. వాళ్ళేదో మనల్ని ఉద్ధరిస్తారు, వాళ్ళేదో మనకు మంచి చేస్తారు, ఈ రకమైనటువంటి అభిప్రాయం మొత్తం పక్కన పెడతారు. వాస్తవాలను గ్రహించి వాటిని జీర్ణం చేసుకునే ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, లోన్స్కి సంబంధించిన విషయంలో 1-4 సార్లు ఆలోచించడము, 10 సార్లు చెక్ చేసుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. తల్లి తరపు బంధువులతో, తల్లిగారితో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటము, మాట పట్టింపులు సంభవించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రులను, స్నేహితులను కలుసుకుంటారు. మనసు విప్పి కొన్ని విషయాలను చెప్పుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. సలహానో, సూచనో లేదా సహాయమో చేస్తారని కాదు, కేవలంగా మనసిప్పి మాట్లాడుకుంటే అంతే చాలే. వినే మనిషి, మనం నమ్మగలిగే వ్యక్తి మనకి ఇన్నేళ్లకు మళ్ళీ దొరికారు అన్న నేపథ్యంలో ఆ ఆలోచనలు ఉంటాయి. వైద్య విద్య కోసం ప్రయత్నం చేసే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5-6 మార్కులతోనే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగత సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించే దెబ్బపడే అంశాలే ఉంటాయి. ఏదో ఒకసారి రాసాం, రాలేదు, రెండోసారి ప్రయత్నం చేశాము, రాలేదు, మనకేంటి దుస్థితి అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు జాతకం చూసుకొని దానికి తగినటువంటి రెమెడీ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. టైం ఎక్కువ వృధా కాకుండా మనం పెడుతున్నటువంటి కష్టానికి మంచి ప్రతిఫలాన్ని దక్కించుకోగలుగుతారు. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి ఆర్థిక పురోగతిని సంపాదించుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి, తినుబండారాల వ్యాపారస్తులకి, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఏ 2 లేదా 3 రాహు మహర్దశ లేదా రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతోటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం మార్పు చెందుతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. బ్లాడర్కి సంబంధించిన అనారోగ్యాలు, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలతోటి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి గరిక జలాలతో, ద్రాక్ష రసంతో అభిషేకం జరిపించండి. ఎక్కువగా రుణ బాధలు ఏర్పడుతున్నట్లయితే, రుణాలు తీసుకొని చెల్లించలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి.